నమస్తే సార్. నమస్తే సార్, తేలు కానీ పాము కానీ కుట్టినప్పుడు దానికి విరుగుడుగు మందు ఉంటుందా? యాక్చువల్గా ఇది బాగా ట్రెడిషనల్గా ముందు ప్రాక్టీస్ చేసి దాన్ని చాలా మందికి ఇచ్చి టెస్ట్ చేసిండే పద్ధతి రికార్డ్ అనేది లేదు. ఇప్పుడు పాము కరిచినప్పుడు అంతకుముందన్న కప్పని తిని ఉంటుంది, వేరే కాటేసి ఉంటుంది అనుకోండి, దాంట్లో ఉండే ఆ వెనమ్ సాక్స్ ఖాళీ అవుతాయి. అప్పుడు కరిచినా కానీ పాయిజన్ ఉండదు. వాళ్ళు ఏదో మంత్రం వేసినారు, ఇది వేసినారు, దారం కట్టారంటే కూడా వాళ్ళు బతికిపోతే దానివల్ల అనుకుంటారు. కానీ పాయిజన్ మందులు తప్ప, యాంటీ వెనమ్ అనేది తప్ప, ఈ మంత్రాలు నాగమణి పెట్టినాము ఇవన్నీ తప్పు. వాడి బట్టి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. పాము గరిసి కూడా మనకు ఏమి విషపాములు, దాంట్లో విషం లేని పాములు గరిస్తే ఎవరికి ఏం కాదు. విషం ఉండే పాములు గరిస్తే కూడా చాలా మంది బతికినారు. అంటే రైట్ టైంలో మెడికేషన్ ఉండాలి, యాంటీ వెనమ్. లేదంటే ఆ విషము, ఆ పాము నోట్లో విషం అన్నా ఇంత ముందర ఖర్చు పెట్టేసి ఉండి లేకుండా ఉండాలి. ఇంతేగాని ఆ పాము తేలు పెద్ద పాయిజన్ కాదు, కొంచెం మంట వస్తుంది, నడుస్తుంది. బట్ పాము విషయంలో మనం ముఖ్యంగా కట్లు పాము క్రేట్ అంటాము, పైన బ్యాండ్ లాగా గీత ఉంటుంది, గీత అట్లా ఉంటుంది. చాలా పాయిజనస్, చిన్నగా ఉంటుంది అంతే, చాలా పాయిజనస్ అది. ఇంకోటి మన కోబ్రా, మనకి నాగుపాము. ఇంకోటి వచ్చి వైపర్ అంటాం, అంటే రక్తపింజరి, దానిపైన డైమండ్ ఆకారంలో బొమ్మల్లాగా ఉంటాయి. సో ఈ 3 విషపాములు. అందుకని మన దేశంలో యాంటీ వెనమ్ అనేది కరెక్ట్గా ఐడెంటిఫై చేయలేదు. కాబట్టి ఏ పాము అని మూడింటికి కలిపిన మిక్స్డ్ వెనమ్ ఉంటుంది. అంటే అదే కెట్లపామైనా నాగుపామైనా అన్నిటికీ కలిపి ఒకే వెనమే ఉంటుంది. అదే బయట దేశాల్లో అయితే వాళ్ళు బ్లాక్ మాంబా అని రకరకాల, ఏ దేశంలో ఎక్కువ పాయిజనస్ స్నేక్స్ ఉంటే దానికి స్పెసిఫిక్గా యాంటీ వెనమ్ చేసి ఇదే పాము గరిచింది అంటే అదే వెనమ్ ఇస్తే ఇంకా బాగా పనిచేస్తుంది. అది మనకి ఏ పాము గరిచింది తెలియదు అంటే మిక్స్డ్ వెనమ్ ఇస్తారు జనరల్గా. అది 1, 2 కాదు, అవసరమైతే 8, 10, 12 డోసులు కూడా ఇస్తే ఆ విషాన్ని బట్టి అది న్యూట్రలైజ్ అవుతుంది. బాగా హాస్పిటల్ కేర్లో అన్ని బ్లడ్ టెస్టులు చేసుకుంటా చేయాల్సిన పని. పాము కరిచినప్పుడు ఎంతసేపట్లో చనిపోతారు మనిషి? అది చెప్పలేము, ఎందుకంటే అదే విషమును బట్టి వాణి హెల్త్ను బట్టి, ఆ టైంను బట్టి చాలా కారణాలు ఉంటాయి. జనరల్గా విషం తక్కువ ఉంటే బాడీని న్యూట్రలైజ్ కూడా చేస్తారు, చాలా తక్కువ ఉంటే. ఎక్కువ ఉంటే మేబీ 2 hours 3 hours, కొన్నిసార్లు 5 hours కూడా పట్టచ్చు. అసలు మెడికల్ ఎయిడ్ అందకపోతే మనం ఏదో యాంటీవెనమ్ ఇచ్చి కొంచెము పాము గరిచిన దాని పైన బట్టతో ఒక తాడుతో కొంచెం కట్టేసి దానిపైన ఒకసారి కట్టి అక్కడి నుంచి బ్లడ్ లో ఫ్లో అయ్యి విషము కలిసిపోకుండా కొంచెం ఘాటు చేసి బ్లీడింగ్, రక్తం బయట వచ్చేట్లుగా చేసి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇనిషియల్ గా నీకు హాస్పిటల్ పోయే వరకు టైం దొరుకుతుంది. చాలా మంది ప్రాణాలతో బయటపడేదానికి ఛాన్స్ ఉంటుంది. సార్, చాలా మంది విలేజెస్ లో ఆకు రసము అది వేసి కొంచెం మేనేజ్ చేస్తారు, అది అవుతుందా? అంటే ఇప్పుడు యాంటీ వెనమ్ అనేది ప్రూవన్, అంటే మనం విషం పోతానే దానికి సరిపోయేట్లుగా ఆ యాంటీబాడీస్ తయారు చేసి అది గుర్రంలో ఆ విషం ఎక్కించి ఆ గుర్రం నుంచి తీసి యాంటీవెనమ్ తయారు చేస్తారు. సో అది ప్రూవన్ అనమాట. సో ఫస్ట్ అది తీసుకున్నాక మళ్ళీ ఆకుపసర్లు ఏమైనా కట్టించుకోండి. అంతేగాని పసలు కట్టించుకొని మంత్రాలు వేసుకుంటా లేట్ చేసి విషమంతా ఎక్కువ డ్యామేజ్ అయినాక హాస్పిటల్కి పోతే ప్రాణాపాయం ఉంటుంది. ఫస్ట్ యాంటీవెనమ్ వేసుకోండి, మళ్ళీ ఏం మంత్రాలన్నా చేసుకోండి. హాస్పిటల్కి పోయేది చాలా ప్రియారిటీ పాము కరిచిన వాళ్ళకి. అంటే ఇంకొంతమంది అంటారు మూఢనమ్మకం, పాము కరిసిన కొన్నేళ్ళకి స్కిన్ చేంజెస్ రావడం కానీ దద్దుర్లు రావడం కానీ ఇలా చెప్తూ ఉంటారు సార్ కొంతమంది. అంటే ఓకే, అంటే జనరల్ గా ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు విషం వస్తే అది ఇమీడియట్ గానే తెలుస్తుంది. ఒక వారమో 10 రోజులు దాని ఎఫెక్ట్ ఉండొచ్చు. బాడీ దాన్ని గుర్తించి న్యూట్రలైజ్ చేసి దాన్ని బయటికి పంపించడానికి ట్రై. ఏ విషయమైనా ఫారిన్ బాడీ కదా, అట్టే పెట్టుకోదు బాడీ. దాన్ని ఏదో చేసి దాన్ని బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది. దాని తర్వాత సంవత్సరం తర్వాత రకరకాల చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎగ్జిమా అని, సోరియాసిస్ అని, రకరకాల పొడ వ్యాధులు, ఫంగల్ వ్యాధులు వచ్చిన వాళ్ళు ఉంటారు. దానివల్ల అనుకోవచ్చు. జనరల్ గా ఏమైనా జరిగితే 1 నెల లోపలే జరుగుతుంది, అంతేగాని 10 ఏళ్ల తర్వాత అది వచ్చిందంటే ఈ కారణం అయ్యేదానికి స్కోప్ తక్కువ. మూఢనమ్మకం అది ఉండదు. ఓకే సార్, ఇంట్లోకి దోమలు రాకుండా ఎలాంటి మొక్కలు పెంచుకోవాలి? అన్నిటికంటే దోమదారు కట్టుకునేది బెస్ట్. WHO వాళ్ళు రకరకాల మందులు, రకరకాల స్ప్రేలు
ఈ ఆడదోమలకు బిడ్డలు పుట్టకుండా చేసేట్లుగా మగదోమల్ని చేసి వాటి క్రాస్ చేస్తే వాటికి గుడ్లో లైఫ్ లేకుండా బిడ్డలు పుట్టవని రకరకాలు చేశారు. అన్నిటి తర్వాత చెప్పింది ఏమంటే మంచిగా దోమతెర కట్టుకొని పడుకోండి అని. సో ఇప్పుడు ఇండ్లు కూడా చాలా కాస్ట్లీగా ఒకరు 50 లక్షలు కడతా ఉంటారు, ₹1,00,00,000 కట్టి. సో వాళ్ళు దోమలు రాకుండా మస్ట్ ప్రూఫ్ విండోస్ డోర్లు పెట్టుకొని చేసుకోవాలా. ఇంకా మొక్క అంటే సిట్రోనెల్లా అనే మొక్క యాంటీ మస్కిటో అనేది అందరికీ తెలిసిండేది. ఒక రకమైన స్మెల్ వస్తుంది దానిలో. దాన్ని ఆయిల్ అది మొక్క వేసినంత మాత్రం రాకుండా పోవు. సో దాని తైలం సంగ్రహించి లేదంటే దాన్ని బర్న్ చేస్తే వచ్చే ఫ్యూమ్స్ తో దోమలు రాకుండా ఉండేదానికి స్కోప్ ఉంది. దాని ఆయిల్ సిట్రోనెల్లా ఆయిల్ని 2-3 చుక్కలు బాడీకి మొగానికి పూసుకుంటే 3 గంటల సేపు దోమలు కరుచుకుండా ఉంటాయి. అది ప్రూవ్ అనే ఒడోమాస్ అనేది ముందు ఎల్లోగా వచ్చి ఈ ఆయిల్తోనే వచ్చేది. ఇప్పుడు అది కూడా వైట్ గా వస్తా ఉంది. దాంట్లో ఏమన్నా పెస్టిసైడ్ కలుపుతా ఉంటారేమో తెలియదు నాకు. కొన్ని న్యాచురల్ హెర్బల్ ఆయిల్స్ లో ముఖ్యంగా సిట్రోనెల్లా అనేది బాగా పనిచేస్తుంది దోమలు.